ఫ్రెండ్స్, ఈ అమ్మాయి కాస్మెటిక్ సర్జరీ కోసం హాస్పిటల్ కి వస్తుంది. కానీ త్వరగానే తనకి తెలిసొచ్చింది ఈ హాస్పిటల్లో ఎవరిలోనూ మనుష్యత్వం అస్సలు లేదని. అప్పటికే అనస్థీషియా ప్రభావం పడిపోయి ఆమెకి ఏమీ చెప్పేలేక చేసే శక్తి లేకుండా పోతుంది. కానీ స్పృహ తిరిగొచ్చినప్పుడు ఆమెకి ఏమీ చెడు జరగలేదని తెలుస్తుంది. కంగారుగా ఆమె మెడికల్ పరికరాలను తీసేసి లేవబోతుండగా అకస్మాత్తుగా బెడ్ కింద నుంచి 3 భయంకరమైన మొహాలతో ఉన్న అమ్మాయిలు పాకుతూ బయటికి వస్తుంటాయి. వాళ్ళు ఆమెని చుట్టుముట్టి చేతులు కాళ్లు కట్టేసి పక్కనే ఉన్న సర్జికల్ కత్తిని తీసుకుంటుంటారు. ఆమె భయపడిపోయి కరుణ కోసం వేడుకోవడం మొదలెడుతుంది. అప్పుడే ఆమె అరుపులు విని సామ్ పరిగెత్తుకుంటూ లోపలికి వస్తాడు. పారిపో, ఇక్కడ నుంచి తప్పించుకుని పో అని అరుస్తుంటాడు. కానీ ఆ అమ్మాయిలు అతని మాటలకి వ్యతిరేకంగా నెమ్మదిగా అతని వైపే వస్తుంటారు. మోనికా అదే అవకాశంలో బయటకి పరిగెత్తుతుంది. సామ్ కూడా వెనక్కి తగ్గుతూ తలుపుని ఇనుప రాడ్ తో బిగించేస్తాడు. వాళ్ళిద్దరూ సురక్షితమైన చోటుకి చేరుకున్నాక సామ్ అంటుంటాడు, ఈ హాస్పిటల్ అన్ని వైపులా వింతగా భయంకరంగా ఉంటుంది. నీవు నాకు కనిపించావు. ఇక్కడ మొదటిసారి ఒక సాధారణ మనిషిని చూశాను. అతను తన గురించి చెప్పడం మొదలెడుతుంటాడు. నాకు వార్డులో స్పృహ వచ్చినప్పుడు మసక వెలుగులో ఒక ముసలి రోగిని చూస్తాడు. అతని ఒళ్లంతా మిషన్లు అమర్చి ఉంటాయి. పసుపు రంగులో ముడతలు పడిన గోళ్లు ఏదో పాత చచ్చిన జాంబీలా ఉంటాయి. నేను కాల్ బటన్ నొక్కాను, కానీ హాస్పిటల్ అంతా నిశ్శబ్దం. ఎవరూ సమాధానం ఇవ్వలేదు. మంచి భయంకరమైన వాతావరణం అయిపోతుంటుంది. నేను లేచి కూర్చున్న గొంతులో ఉన్న ట్యూబ్ తీసేశాను. వెనక్కి తిరిగి చూస్తే బెడ్ మీద పడి ఉన్న ఆ ముసలోడు అసలు అక్కడ కనిపించడు. నేను ఏదో భ్రమ అనుకున్నాను. కానీ అదే సమయంలో ఆ ముసలి రోగి నా మీదకి ఒక్కసారిగా దూకి గొంతు పట్టుకుని నలిపేస్తుంటాడు. నేను పూర్తి బలం వాడి అతన్ని తోసేసి పక్కనే ఉన్న డ్రెస్సింగ్ ట్రే తీసుకుని అతన్ని నీరసించేలా కొట్టాను అని అంటుంటారు. భయంతో సహాయం కోసం పరిగెత్తాను. కాని చుట్టూ నా అరుపులు తప్ప ఏమీ వినపడలేదు. అప్పుడు మళ్లీ వచ్చి చూస్తే ఆ ముసలివాడు బెడ్ పైనే పడుకుని ఉన్నాడు అని చెప్తుంటాడు.